హలో! నేను ఇండియా నుంచి లగేజ్ ఈసారి 3 సూట్ కేసులు వచ్చినాయి నావి. ఎవ్రీ టైమ్ 2 ఉంటాయి. బట్ ఈసారి 3 సూట్ కేసెస్ ఉన్నాయన్నమాట. ఎందుకున్నాయో గూడా చెప్తాను. ఇది ఫస్ట్ వన్. ఇందులో ఓన్లీ క్లోత్సే వచ్చాయి. ఇంకా వేరే సామాన్లేం పెట్టలేదు. ఈ మొత్తం క్లోత్సే ఉన్నాయి. ఇంకా ఇది సెకండ్ వన్ అనమాట. ఇందులో బట్టలతో పాటు ఇంకా వేరే థింగ్స్ కూడా పెట్టాము. అంటే ఎవ్రీ టైమ్ ఏదో ఒకటి బట్టలతో పాటు ఏదో ఒకటి తెస్తాను కానీ బట్ ఈసారి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇల్లు కొనుక్కున్నాం కదా, ఇంకా అన్ని సామాన్లు కూడా తెచ్చుకున్నాను. మా మమ్మీ ఆల్రెడీ కొనిపెట్టింది చాలా వరకు. ఇంకా అవన్నీ తీసుకురావాల్సి వచ్చింది. ఈ స్వీట్స్ బాక్స్ మాకు గోల్డ్ షాప్ వాళ్ళు ఇస్తారు ఎవ్రీ టైము. ఆ స్వీట్ బాక్స్ అనమాట. ఇంకా ఈ బాక్స్ వచ్చేసి ఇంతకుముందు కొన్న జ్యువెలరీకి ఆ పాత బాక్స్ పాడైపోయింది. అందుకని ఇంక వాళ్ళని అడిగితే వేరే బాక్స్ ఇచ్చారు. అయితే ఇవి కొత్తగా వచ్చినాయంట. ప్లాస్టిక్లో క్లాత్ పెట్టి ఇస్తారు. అంటే ఆర్నమెంట్స్ సేఫ్గా ఉంటాయి అని చెప్పారు. ఇంక ఇందులో నేను ఆర్టిఫిషియల్ అన్నీ పెట్టుకొని తెచ్చుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ క్లాత్స్. ఇది నా బ్యాగ్. ఇది ఇంకా స్పైస్ బాక్స్. ఈ స్పైస్ బాక్స్ స్పెషల్ ఏంటంటే ఇందులో అంటే పోపు బాక్స్ లాగే అయితే ప్రతి డబ్బాకి ఇంకా సపరేట్గా మూత కూడా ఇచ్చారు. సో దట్ దేని స్మెల్ దానికే ఉంటుంది, అన్నీ మిక్స్ అవ్వకుండా. అంటే మనకి ధనియాల పొడి, జీరా పౌడర్ అవన్నీ ఉంటాయి కదా, అవి దానికి సపరేట్గా మూత ఉంటే బాగుంటుందని ఈ టైప్ తీసుకుంది మా మమ్మీ. ఇందులో మొత్తం 7 వచ్చాయి. 7 డిఫరెంట్ మూతలు కూడా 7 సపరేట్గా ఇచ్చారనమాట. ఇక వాటికి స్పూన్ కూడా ఒకటి ఇచ్చారు చిన్నది. ఒకటో రెండో వచ్చాయి. ఇది మాకు అంటే ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట, ఒక స్టీల్ సామాన్ల షాపు. ఇంకా అక్కడ ఏ వెరైటీ వచ్చినా మా మమ్మీకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ నుంచి. ఇంకా వెంటనే వెళ్ళి తెచ్చేస్తుంది అనమాట. ఇంక ఇది స్టీమర్ ఒకటి, అంటే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పార్లర్లో పెడతారు కదా స్టీమర్, అట్లాంటిది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకుని తెచ్చుకున్నాను ఒకటి. ఇంకా వీటితో పాటు బూందీ గరిటె కూడా ఒకటి తెచ్చుకున్నాను. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ అమెజాన్లో ఒకటి ఆర్డర్ చేశాను కానీ దాంతో సరిగ్గా రావట్లేదు బూందీ. ఇది మా మమ్మీ దగ్గర ఉంటే ఒకటి తెచ్చుకున్నాను అనమాట. చూడాలి ఎలా ఉంటుందో ట్రై చేసి. ఇంకా ఇవి హెయిర్ ప్యాక్ అండ్ హెన్నా. అవి అంటే అనూస్ కాదు, నూపూర్ హెన్నా అనుకుంటా, అది తెచ్చుకున్నా. ఇంట్లో ఇంకా హెయిర్ ప్యాక్లు అవన్నీ కూడా మిగిలి ఉంటే అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట ఇక్కడ వాడుకుందామని. ఇది కోకోనట్ గ్రేటర్ అనమాట. ఇక్కడ దొరకలేదు. నేను ఇండియన్ గ్రాసరీలో ట్రై చేశాను కానీ ఎక్కడ దొరకలేదు. ఇంకా అందుకని ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఇది కూడా. ఇది దాని హ్యాండిల్. ఇది ఫిక్స్ చేయాలి, ఎలాగో తెలియదు నాకు. చూడాలి ఒకసారి ఎలా ఫిక్స్ చేయాలో. ఇవన్నీ కలిపేసాం కాబట్టి అన్నీ ఎక్కడ పడితే అక్కడ మిక్స్ అయిపోయాయి. అంటే కొన్ని సామాన్లు ఏంటంటే బట్టల మధ్యలో పెట్టి తీసుకురావాలి సో దట్ పాడవకుండా ఉంటాయని ఇట్లా కలిపి పెట్టేసామన్నమాట, బట్టల మధ్యలో సామాన్లు అన్నీ. ఇంక ఇవన్నీ నా వెస్ట్రన్ క్లాత్స్, ఇవన్నీ సపరేట్గా పెట్టేయాలి. సో ఇంక ఈ స్పూన్ ఒకటి నేను కావాలని తెచ్చుకున్నాను మా మమ్మీ దగ్గర నుంచి. నేను ఈ మధ్య గ్రాసరీకి సీసాలు తీసుకున్నాను. ఆ సీసాలోంచి అవి అంటే చేతులు పెడితే పురుగులు పట్టేస్తున్నాయి ఇక్కడ, అందుకని ఆ గంట తెచ్చుకున్నాను అనమాట యూస్ చేసుకోవడానికి. ఇవి నేను అక్కడ తీసుకున్న ఫుట్వేర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. 1200 ఎంతో అయినాయి. సో బ్లాక్ కలర్ అనమాట అదొకటి. ఇంకా ఇవి నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన చెప్పులు టోరీవి, అవి కూడా తెచ్చుకున్నాను. నలిగిపోయాయి బట్టలు, వాటన్నిట్లో పట్టేసి. సో అదనమాట సెకండ్ సూట్ కేసు. ఇందులో ఎక్కువ వెస్ట్రన్ క్లోత్సే ఉన్నాయి. ఇదొకటి రోప్ అనమాట, స్కిప్పింగ్ రోప్. అక్కడ కొనుక్కున్నాను నేను. ఇంకా అక్కడ వాడట్లేదు, వాడే టైం కూడా ఉండట్లేదు అక్కడ అని ఇంకా ఇక్కడ తెచ్చుకున్నాను. ఇవేమో ఒత్తులు, సన్న ఒత్తులు. ఇక్కడ సన్న ఒత్తులు దొరకట్లేదు, లావు ఒత్తులు దొరుకుతున్నాయి. బట్ నాకు సన్న ఒత్తులు అలవాటు అనమాట, అందుకని అవి తెచ్చుకున్నాను. ఇంకా ఎక్కువ అవే ఉన్నాయి. హెయిర్ ప్యాక్స్, సామాన్లు, నా వెస్ట్రన్ క్లోత్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి సూట్ కేసులో. ఇది కోకోనట్ గ్రేటర్, అంటే అన్నీ సపరేట్గా వేసాం అనమాట. ఇది పచ్చి కొబ్బరి తురుముకోవడానికి పనికి వస్తుంది. ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంటే కొబ్బరి లౌస్ చేసుకుందామని ఒకసారి ట్రై చేస్తే బట్
తురుముకునేది లేదు. ఇక్కడ అసలు బయట వెతికినా కూడా ఎక్కడ దొరకలేదు కొబ్బరి తురిమేది. అందుకని ఇంకా గుర్తుపెట్టుకొని ఇది తెచ్చుకున్నాను ఇండియా నుంచి. అంటే ఆల్రెడీ మా మమ్మీకి చెప్తే కొనిపెట్టింది ఇంట్లో రెడీగా. సో అవన్నీ ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాను అనమాట. ఇదేమో బెల్ట్ ఒకటి డ్రెస్ది. ఇంకా ఇందులో ఇది కలంకారీ పిచ్చివాయ ప్రింట్ వస్తున్నాయి కదా, దాంట్లో ఒక లెహెంగా ఒకటి తీసుకున్నా. ఇంక ఇవన్నీ ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్ అవన్నీ కూడా ఈ సూట్ కేసులోనే వచ్చినాయి. ఇది ఒక రింగ్ ఆడుకోవడానికి కొనుక్కున్నాం అప్పుడు. సో ఇక్కడ ఇప్పుడు ప్యాటియోలో ఆడుకోవచ్చులే అని తెచ్చుకున్నాను అనమాట. అది కూడా అక్కడ నుంచి. ఈ చిన్న స్పూన్స్ స్పైస్కి వాడటానికి, అంటే ధనియాల పొడి వాటికి వాడుకోవడానికి తెచ్చుకున్నా. ఈ జార్లు కూడా మా మిక్సీ జార్లు పాడైపోయాయి, 2 ఉంటే 2 పాడైపోయాయి. ఇంక ఇండియా తీసుకెళ్ళాను అనమాట బాగు చేయించుకోవడానికి. వాషర్లో వేసి ఇచ్చారు స్టీల్ సామాన్ షాప్లో ఇస్తే. చూడాలి పని చేస్తున్నాయో లేదో. ఈ గిన్నెలు ఏంటంటే నేను ఆమ్లెట్ కోసం ఒక బాక్స్ రెడీ చేసుకున్నా, చూపిస్తాను ఆ బాక్స్ కూడా, దానికోసం తెచ్చుకున్నా. ఇది చిన్నులపాయలు పొట్టు వలిచేది. ఇంకా అదనమాట ఈ సెకండ్ సూట్ కేసు. ఇంక ఇవన్నీ బట్టలే ఉన్నాయి. ఇవన్నీ కూడా మెల్లగా సర్దుకోవాలి. మరి సామాన్ వరకు సపరేట్ చేసేస్తే ఇవన్నీ ఎప్పుడైనా సర్దుకోవచ్చులే అని ఏంతో బట్టల వరకు మళ్ళీ అందులోనే పెట్టేసాను సూట్ కేసులో. ఇది మా మమ్మీ శారీ, దానికి నేను బ్లౌజ్ చేయించుకున్నాను. మా మమ్మీ ఇంకా కట్టుకోవట్లేదు, ఒకసారి కట్టుకుంది. సర్లే నేను ఒకసారి కట్టుకొని తెచ్చి మళ్ళీ ఇచ్చేద్దాంలే అని బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. నాకు శారీ బాగా నచ్చింది. దానికి కూడా పిచ్చివాయ ప్రింట్లోనే తీసుకున్నా. ఇది పిచ్చివాయ లెహెంగా ఒకటి తీసుకున్నాను, వైలెట్ కలర్, బాగుంది. ఇది కూడా కోటి వెళ్ళాము దీనికోసము. కోటిలో తీసుకొని నేను స్టిచ్ చేయించుకున్నా. అంటే బొటిక్లో ఆల్మోస్ట్ 40,000 దాకా చెప్పారు అడిగితే ఆన్లైన్లో. బట్ నాకు అంత వర్త్ అనిపించలేదు 40,000. ఇది నాకు మ్యాచింగ్ సెంటర్లో తీసుకొని స్టిచ్ చేయించుకుంటే అంతా ఒక 10,000లోనే అయిపోయింది. అదే అనమాట ఈ లెహంగా స్టోరీ. ఇది ఇంకో కొత్తల ప్యాకెట్ 2 తీసుకున్నా, 2 ఇంట్లోనే పడ్డట్టున్నాయి ఈ సూట్ కేసులోనే. సో అది అనమాట సెకండ్ సూట్ కేసు. ఇది థర్డ్ వన్. ఇందులో ఉంది ఒకటి మెషిన్. నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు కుట్టు మెషిన్ ఒకటి ఇక్కడ కొనుక్కున్నాను అనమాట. అది ఇండియా తీసుకెళ్ళాను వాడదాంలే అని. అయితే అక్కడ పవర్ 240 కదా, ఇక్కడ 120 వాట్సే ఉంటుంది. అక్కడ 240 అయ్యేసరికి అసలు ధనధనం అంటుంది, పని చేయట్లేదు సరిగా. అందుకని మళ్ళీ అది వెనక్కి తెచ్చాను. అందువల్ల నాకు ఈ థర్డ్ సూట్ కేసు పడింది. చాలా వెయిట్ ఉంది, ఆల్మోస్ట్ 7-8 kgs ఉంది. బట్ అయినా కూడా ఇంక ఎక్కడైనా వాడుకుందాం అని తీసుకొచ్చాను. ఇవి నావి షేడ్స్ అనమాట. ఇంక ఇవన్నీ మెడిసిన్స్. ఇంకా అంటే ఇవన్నీ కదలకుండా ఉంటుంది మిషన్ అని బట్టలు మధ్యలో పెట్టాము. సో దట్ పాడకుండా ఉంటుంది ఏదైనా తగిలినా కూడా అని. ఇదేమో ఫేస్ ప్యాక్ అనమాట, మా మమ్మీ రెడీ చేసి ఇచ్చింది నాకు. ఇది ఒకటి చున్నీ, ఇంకా అన్ని బట్టలే ఉన్నాయి మోస్ట్లీ. ఇది ఇంకొకటి ఏంటంటే నేను పారాణి తెచ్చుకున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా గోరింటాకు శ్రావణ మాసంలో అది పెట్టుకోమంటుంది మా మమ్మీ. శ్రావణ మాసం కదా, ఆషాఢ మాసం అనుకుంటా. అయితే నాకు గోరింటాకు పెట్టుకోవాలంటే విసుగు, అది ఆరే వరకు అలా కదలకుండా ఉండలేను నేను. అంటే యూజువల్లీ నెయిల్ పాలిషే కదలకుండా ఉండలేను 5-10 minutes. ఇంకా అది 1 or 2 hours అంటే అసలు ఉండలేను నేను. అందుకని పారాణి తెచ్చుకున్నాను అనమాట. జస్ట్ ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా పూజ అప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చులే అని. ఇవి ఇంకా ఇది కూడా హెయిర్ ప్యాకే అనుకుంటా. హెయిర్ ప్యాక్లు ఇవి కూడా ఇవే ఉంటాయి ఆల్మోస్ట్ 10 kgs వరకు. హెయిర్ ప్యాక్లు, ఫేస్ ప్యాక్లు ఇవే తెచ్చుకుంటాను నేను. ఫుడ్ ఐటమ్ నేను పెద్దగా తెచ్చుకోను, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయిల్ స్మెల్ అలా వచ్చేస్తాయి అక్కడ ఉండి. ఆ ట్రావెల్లో మళ్ళీ ఇక్కడికి తెచ్చే వరకు ఆల్మోస్ట్ 1 week 10 days అలా పడుతుంది. ఈలోపే నాకు ఆయిల్ స్మెల్ అనిపిస్తాయి, అంత ఫ్రెష్గా అనిపించు. అందుకని నేను పెద్దగా ఫుడ్ ఐటమ్స్ ఏం తెచ్చుకోను. ఇంకా ఇవి చార్జర్స్, బుక్స్ అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇంక ఇవి అక్కడ గ్రాసరీకి మా మమ్మీ దగ్గర ఉంటే అవన్నీ రాసినవి స్టిక్కర్స్ తెచ్చుకున్నాను అనమాట, ఇక్కడ అంటించుకోవచ్చులే అని నేను. ఇంక ఇవి శారీస్, బ్లౌజెస్ అవన్నీ ఉన్నాయి ఇందులోనే. ఇవన్నీ మెల్లగా సర్దుకోవాలి ఇంకా క్లాజెట్లో. ఇంకా ఇదేంటో ఒకటి కవర్లో ఏంటో గుర్తులేదు నాకు కూడా, చూడాలి. ఇది మందార పూలు అనుకుంటా, ఎండబెట్టినవి.
ఆయిల్ ఇవి ఆయిల్‌లో వేసి హెయిర్ ఆయిల్ రెడీ చేసుకుంటాను నేను. అది అక్కడ అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. అవి తెచ్చుకున్నాను. ఇక్కడ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చులే అని ఇది చల్ల మిర్చి అంటే ఊరమిరపకాయలు అంటారు కదా, అవి కొన్ని ఉంటే తెచ్చుకున్నాను. నాకు అవి చాలా ఇష్టం. పప్పులు, తోటకూరలో అలా తింటానన్నమాట. ఇంకా ఇది నేను తీసుకొచ్చిన మెషిన్ సింగర్. ఇదైతే అప్పుడేదో థ్యాంక్స్ గివింగ్ డీల్‌లో ఉంటే తీసుకున్నాము. $80 అట్లా ఎంతో పడినట్టుంది. కానీ అది అటు ఇటు తిప్పడం అసలు అనవసరం అనిపించింది. సో ఇది నేను తెచ్చుకున్న సామాను. ఇంకా చాలా ఉన్నాయి ఇండియాలో. కానీ ఇంక ఈసారి ఇప్పటికే 3 సూట్ కేసులైనాయి. అవన్నీ చేస్తే ఇంకా 4 కూడా అవుతుందని ఇంకా అంతవరకే